గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారు మంత్రి గారు అండ్ ఎంపీ వంశీబాబు గారు ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్నటువంటి ఓటు హక్కులు వినియోగించుకోవడానికి మున్సిపల్ ఆఫీస్కి వస్తుంటే ఒక గుండాలాగా, ఒక రౌడీలాగా, ఒక చదువుకున్న మూర్ఖుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతోమంది విద్యార్థుల్ని తన అవసరాలకి వాడుకొని చంపిన ఒక వ్యక్తి, నీ గురించి మాకు అన్నీ తెలుసు. 5 సంవత్సరాలు నువ్వు ప్రజాప్రతినిధిగా, ఎంపీగా, పార్లమెంటేరియన్గా ఉన్న ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, విప్గా ఉన్న వ్యక్తి, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల పదవిలో నువ్వు నిర్వహించినటువంటి వ్యక్తివి ఒక రౌడీలాగా, గుండాలాగా మంత్రి గారి కాన్వాయ్ మీద, మంత్రి గారి కారు మీద నువ్వు ఏ విధంగా దాడి చేస్తావు? నీకేమన్నా సిగ్గు, శరం, ఎంతైనా లజ్జ ఉందా అని సందర్భంగా నేను నిలదీస్తున్నాను. ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా దాన్ని ఎక్స్పోజ్ మీరు చేయడం లేదు. ఇంకో విషయం కూడా ప్రెస్ మీడియా మిత్రుల ద్వారా చెప్పాలనుకుంటున్నాం. మీరు మంచి బాధ్యతాయుతమైన ఒక పదవిలో ఉన్నారు, ఒక వృత్తిలో ఉన్నారు. ఆ వృత్తికి న్యాయం కలిగే విధంగా, ప్రజలకు మంచి వార్తలు అందించే విధంగా మీరు చేయాల్సింది పోయి కేవలం పబ్బం గడుపుకునే విధంగా కొంతమందినే మీరు టార్గెట్ చేస్తూ ఈ విధంగా చేయడం సమంజసం కాదు. మీ వల్ల ప్రజలకు మంచి జరగాలి, మన అందరి వల్ల ప్రజలకు మంచి జరగాలి. ఇక్కడ ఇంకో ఎపిసోడ్ని కూడా నేను చెప్పడం జరుగుతుంది. గ్యాస్ నాని అనే వ్యక్తి బాగా బీదవాడు, అతనికి టికెట్ ఇచ్చారట బీఆర్ఎస్ వాళ్ళు. అతన్ని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చినామని చెప్పి మీ ప్రెస్ మీడియా మిత్రులు అన్నారు. కిడ్నాప్ అంటే పదానికి నిర్వచనం తెలియదా అండి మీ ప్రెస్ మీడియా మిత్రులకి? ఒక వ్యక్తి, అందులో ఎక్కువ మంది లేరు. ప్రెస్ మీడియా మిత్రుల్లోనే అందరిని అనడం లేదు, కొంతమంది ఉన్నారు. అతను ఏం చేసిండు? ఒక వ్యక్తి రామకృష్ణాపూర్లో ఉన్న ప్రెస్ మీడియా మిత్రుడు కానివ్వండి, లేకపోతే పోటీలో ఉన్న ఒక వ్యక్తుడు కానివ్వండి, నేను ఇంటి దగ్గర నుంచి వచ్చే క్రమంలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమంటే నేను పల్లెరాజు ఇద్దరం తీసుకొచ్చి మేము డ్రాప్ చేసినాం. మేము పబ్లిక్ ప్లేస్లో డ్రాప్ చేసినామా, లేకపోతే ఎక్కడికన్నా జంగల్లోకి, లేకపోతే ఒక నిర్బంధించినామా? దాన్ని కిడ్నాప్ అని రాయడానికి మీకు ఎట్లా మనసు వచ్చిందని చెప్పి ఎవరైతే దాన్ని వెనక టీఆర్ఎస్ కార్యకర్తల్ని పెట్టి అతనితో బలవంతంగా చెప్పించిన వీడియో తీసిన ఆ పత్రికా విలేకరిని సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా. కిడ్నాప్ అనే పదానికి నిర్వచనం తెలియకపోతే రా, నేను మాస్టర్గా నీకు చెప్తాం. మీరు ఇటువంటి వార్తల్ని ప్రజలకు చేరవేసి ఏదో మభ్యపెట్టి పబ్బం గడుపుకోవాలనుకోవడం సమంజసం కాదని సందర్భం చేస్తున్నా. తీసుకొచ్చింది మా వెహికల్లో పల్లెరాజు నేనుంటే కేవలం నన్ను ఒక్కడినే టార్గెట్ చేస్తారండి. నేనేం ద్రోహం చేసినా, నేను ఎవరికి పుట్టగొట్టి